హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీలత బ్లాగ్స్ అండి. ఈరోజు మనం వంకాయ టమాటా కూర ఎలా వండుకుందామో చూద్దామండి. నా పద్ధతి ప్రకారం చెప్తా అండి నేను ఎలా వండుతానన్నది. ముందుగా కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక ఒక 3 పావులు నూనె పోసుకుందాం. నూనె పోసుకొని అలా తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు మొత్తం వేసుకుందామండి. మనం వేసుకున్నాక అవి కొంచెం వేగినాక అండి ఉల్లిగడ్డలను, పచ్చిమిర్చి సన్నగా కోసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని అవి కూడా కొంచెం దూరగా వేయించుకోవాలండి. కొంచెం కలర్ వచ్చేలాగా మంచిగా కలుపుకోవాలండి నూనెలోనే వాటిని. ఇవి కొంచెం వేగినాక అండి ఒక 1/2 స్పూన్ అల్లం వేసుకుందాం. 1/2 స్పూన్ అల్లం వేసుకొని అల్లం కూడా పచ్చి వాసన పోయేలాగా మంచిగా కలుపుకోవాలండి. అల్లం అన్నది కూడా అప్పటికప్పటికి నూరి వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. అల్లం అయినా మసాలా అయినా ఏదైనా సరే అప్పటికప్పుడు నూరి వేసుకోవాలి. కొంచెం అల్లం అనేది నూనెలో వేగినాక అండి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకున్న పసుపు కూడా పచ్చివాసన పోయేలాగా అల్లం అన్న పసుపు పచ్చివాసన పోయేలాగా కొంచెం కలుపుకోవాలండి. ఇవి కొంచెం వేగినాక అండి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. గుప్పెడు కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం వేగినాక అండి బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం మంచిగా. కరివేపాకు, ఉల్లిగడ్డలు, అల్లం అంతా మంచిగా వేగినాక అండి ఇప్పుడు మనం ముందుగా కోసి పక్కకు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకుందామండి మనం ఒకసారి. వీటిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి కూర అన్నది. ఈ విధంగా చేసుకున్నాక వంకాయలు వేసినాక కూడా మరీ కలపొద్దండి, ఎందుకంటే ముక్కలు తొందరగా ఉడికిపోయి చిత్రగా అయిపోతాయండి, బాగోదు. నిమ్మలంగా కలుపుకోవాలండి. ఏది కలుపుకున్నా నిమ్మలంగా కలుపుకోవాలండి. వంకాయ ముక్కల్ని సిమ్లో పెట్టే వండుకోవాలండి, మరి హైలో పెట్టవద్దు. ఎందుకంటే కొంచెం ఉడికితే కొంచెం ఉడకవండి, మళ్ళీ అందులో అడుగు అంటుకుంటుందండి. ఈ విధంగా ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని చూసుకుందామండి. ఇప్పుడు చూడండి ముక్కలు కొంచెం ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయినాయండి. ఈ విధంగా ఉడుకుతాయండి చూడండి. మరీ కలపొద్దండి, ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి, కలపొద్దండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకుందామండి మనం. ఈ ఉప్పు వేసుకోకపోతే అండి వంకాయ ముక్కలు అనేది చండ్రెక్కుతాయండి. ఎప్పుడోసారి వంకాయ కూర ఉండేటప్పుడు కొంచెం నూనెలో వేయగానే ఎమ్మటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ బాగోవండి. ఉప్పు వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి మనం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే అండి మళ్ళీ ఇప్పుడు మూత తెచ్చి చూద్దామండి. చూడండి ఆల్మోస్ట్గా ముక్కలు ఉడికిపోయినాయి. ఈ విధంగా వండుకోవాలండి వంకాయ కూర. మరీ బతట కలపొద్దండి వంకాయ కూర. కూర మొత్తం అయిపోయాక సిమ్లో పెట్టి వండాలండి, సిమ్లోనే ఉంచాలండి. సిమ్లో పెట్టుకోకుండా మళ్ళీ హైలో పెట్టి మొత్తం మాడిపోయిందండి. చూడండి ఆయిల్ కూడా తేలిందండి మొత్తం. ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకొని టమాటా ముక్కల్ని వేసుకుందామండి మనం. టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కల పైన 1 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఇందాక 1 స్పూన్నర వేసుకొని ఇప్పుడు 1 స్పూన్ వేసుకుందామండి. సరిపోయిందండి ఉప్పు. ఒకవేళ మీ టేస్ట్ని బట్టి కూడా మీరు వేసుకోవచ్చండి. నా టేస్ట్కి అయితే ఇది సరిపోయిందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని చూస్తే టమాటా ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయండి. ఇప్పుడు గంటతో కొంచెం చితుపుకుందాం. చితుపుకున్నాక ముక్కలు అనేది మంచిగా ఉడికిపోతే ఒకసారి మొత్తం కలుపుకోవాలండి మనం. ఒకసారి అంతా కలుపుకున్నాక ఒక 2 స్పూన్ల కారం వేసుకుందామండి. ఇదే స్టేజ్లో మనం ఒక 2 స్పూన్ల కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇది కారం అన్నది కొంచెం పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేరాక మంచిగా ఉడకబెట్టుకోవాలండి. ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ధనియాల పొడి కూడా ఎమ్మటి వేసుకోవాలండి, స్కిప్ అయిందండి అది. ఒక నిమిషం మూత పెట్టుకొని చూద్దామండి. కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందని చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయింది చూడండి. ఈ విధంగా వండుకుంటే వంకాయ కూర చాలా బాగుంటుందండి. ముక్కకి సపరేట్గా ఉంటుంది. మనం ఏ విధంగా అయితే వండుకుంటామో మరీ కలుపుకుంటామో అంతే వంకాయ కూర అంత బాగుంటుందండి. ఇప్పుడు కూర అంతా అయిపోయిందండి. ఇంత కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకుందామండి. కూర అయిపోయిందండి. ఇక గ్యాస్ బంద్ చేసుకుందాం. చూడండి కూర చూడండి ఈ విధంగా ఉంటుందండి. బాగుంటుందండి కూర. థ్యాంక్ యూ.